హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కలియుగ భీముడిగా పేరు పొందిన కోడి రామూర్తి నాయుడు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడి రామూర్తి నాయుడు గారు ఒక భారత జాతికి చెందిన మల్లయోధుడు మరియు ఆయన భారతదేశ సంస్కృతి చరిత్రలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన తన బలాన్ని ఉపయోగించి 2 కార్లను ఆపడం మరియు ఆయన తన ఛాతీపై ఏనుగును ఎక్కించుకోవడం వంటి విన్యాసాలకు ఎంతో ప్రసిద్ధి పొందారు. ఆయన కింగ్ జార్జ్ చేత ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదును కూడా పొందారు మరియు కలియుగ భీమా అనే బిరుదును కూడా పొందారు. ఇంకా ఆయన్ను ఇండియన్ శాండో, మల్ల మార్తాండా అనే పేర్లతో కూడా పిలిచేవారు. రామూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే గ్రామంలో 1883 నవంబర్ 3వ తారీఖున కోడి వెంకన్న నాయుడికి తెలగ కుటుంబంలో జన్మించారు. రామూర్తి నాయుడు గారి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తల్లి లేని బిడ్డ అవడం వల్ల రామూర్తి నాయుడు గారిని ఆయన తండ్రి వెంకన్న చాలా ఆప్యాయంగా శ్రద్ధగా చూసుకునేవారు. రామూర్తి గారికి చదువుల మీద మగ్గు లేకపోవడంతో తన తండ్రి ఆగ్రహానికి ఎప్పుడూ గురయ్యేవారు. ఇలా తన తండ్రి ఆయనను ఎప్పుడూ ఆగ్రహించుకోవడంతో రామూర్తి గారు ఇల్లు వదిలి అడవులకు పారిపోయారు. అలా పారిపోయిన ఆయన ఒక వారం తర్వాత ఒక పులిపిల్లతో పాటు తిరిగి తన గ్రామానికి చేరుకున్నారు. పెరిగే కొద్దీ రామూర్తి తన స్నేహితులతో చిన్న చిన్న విషయాలకే గొడవ పడేవారు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన తన తండ్రి వెంకన్న ఆయనను ఉన్నత చదువుల కోసం విజయనగరంలోని తన తండ్రి సోదరుడైన కోడి నారాయణస్వామి ఇంటికి పంపించారు. నారాయణస్వామి అక్కడే పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. రామూర్తి గారిని అక్కడే విజయనగరంలో ఉన్న ఫిట్నెస్ సెంటర్లో చేర్చారు. రామూర్తి గారు అక్కడే కుస్తీ నేర్చుకుని ఆ ప్రాంతంలోనే పహల్వాన్గా స్థిరపడ్డారు. కోడి రామూర్తి నాయుడు గారు ఫిజికల్ ఎడ్యుకేషనిస్ట్గా పనిచేశారు. ఆయన పూర్తి శాకాహారి. ఆయన వాయుస్తంభన మరియు జలస్తంభన వంటి యుగాలలో నిపుణుడు. అలాగే ఆయన ఒక సర్కస్ కంపెనీ కూడా నడిపేవారు. కానీ దాని ద్వారా వచ్చిన సంపాదనను స్వచ్ఛంద సంస్థలకు మరియు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం విరాళంగా ఇచ్చారు. రామూర్తి నాయుడు గారు ఆయన పాఠశాల విద్య తర్వాత తన సొంత పాఠశాలలోనే డ్రిల్ మాస్టర్గా నియమితులయ్యారు మరియు ఆయన తన ఖాళీ సమయంలో శిక్షణ కూడా కొనసాగించేవారు. 1901లో ఆయన మద్రాసులోని సైదాపేటలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కళాశాలలో చేరారు. అలాగే 1911లో ఆయన ఉక్కు గొలుసుల్ని పగలగొట్టడం, కార్లను ఆపడం మరియు ఏనుగులను ఛాతీపై ఎక్కించడం వంటి నైపుణ్యాలను ప్రదర్శించారు. రామూర్తి నాయుడు తన స్నేహితుడు పొట్టిపందుల సహాయంతో విజయనగరంలో ఒక సర్కస్ కంపెనీని స్థాపించారు. ఆయన అసాధారణ విన్యాసాలు దేశం నలుమూల నుండి ప్రజలను ఆకర్షించాయి. ఆయన తన శరీరానికి కట్టిన ఇనుప గొలుసులను చాలా లోతైన శ్వాస తీసుకుంటూ తన కండర శక్తితో వంచి ఆ ఇనుప గొలుసులను పగలగొట్టేవారు. ఆయన తన 2 భుజాలకు ఇనుప గొలుసులను కట్టి ఆ ఇనుప గొలుసుల చివరను 2 కార్లకు కట్టి తన కండర శక్తితో ఆ 2 కార్లను ఆపేవారు. అలాగే ఏనుగును తన ఛాతీపై ఎక్కించుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకునేవారు. 1912లో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మింటో తన సొంత కారుకు ఇనుప గొలుసులను కట్టి ఆ ఇనుప గొలుసులతో తన కారును ఆపమని రామూర్తి నాయుడు గారికి ఇచ్చారు. ఆ సమయంలో లార్డ్ మింటో కారును ఎంత నడపడానికి ప్రయత్నించినా రామూర్తి తన బలంతో ఆ కారును ఆపేశారు. స్వయంగా ఆయనే తన కారును నడపడానికి ప్రయత్నించడంతో రామూర్తి గారి యొక్క బలాన్ని ఆయన సొంతంగా తెలుసుకున్నారు. ఈ సంఘటన తర్వాత రామూర్తి గారి కీర్తి దేశమంతటా వ్యాపించింది. అలహాబాద్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో నాయుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఆయనను విదేశాలలో తన విన్యాసాలు చేయమని ప్రోత్సహించారు. అలాగే నాయుడిని అతని బృందాన్ని లండన్కి పంపారు. వెంటనే రామూర్తి నాయుడు ఆ ఖండమంతటా విస్తృతంగా ప్రయాణించడం సాధించారు. నాయుడు 12cc హార్స్ పవర్ ఉన్న 2 కార్లను హై యాక్సిలరేషన్లో కూడా తన బలంతో ఆపారు. అలాగే అరంగుళం మందం ఉన్న ఇనుప గొలుసులను తన కండర శక్తితో వంచి పగలగొట్టారు. ఈ విన్యాసాలను చూసిన కింగ్ జార్జ్ మరియు క్వీన్ మేరీ ఆయన విన్యాసాలకు ముగ్ధులయ్యారు మరియు బకింగ్హామ్ ప్యాలెస్లో ఆయన శారీరక బలాన్ని చూసిన తర్వాత ఆయనకు ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునిచ్చారు. బ్రిటిష్ రాజ దంపతులచే గౌరవించబడిన మొట్టమొదటి భారతీయుడు మన కోడి రామూర్తి నాయుడు గారు. ఆ తర్వాత ఆయన చిత్రపటం బకింగ్హామ్ ప్యాలెస్ గోడలకు అలంకరించారు. కాలక్రమేణా రామూర్తి నాయుడు గారికి కలియుగ భీమా మరియు ఇండియన్ యూజన్ శాండో అనే బిరుదులు అలంకరించబడ్డాయి. ఇలా రామూర్తి నాయుడు ఆయన విన్యాసాలతో ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్లలో చాలా పేరు పొందారు. ఆయన స్పెయిన్లో ఉన్నప్పుడు స్థానిక ప్రజలు ఆయన్ని రింగ్లో ఉన్న ఎద్దుతో పోరాడమని ఆహ్వానించారు. రామూర్తి నాయుడు ఎద్దుల రింగ్లోకి ప్రవేశించి ఎద్దును దాని కొమ్ములు పట్టుకుని నేలపైకి చిత్తుగా పడేశారు. రామూర్తి నాయుడికి ఎద్దులతో పోరాటంలో అనుభవం లేకపోయినా ధైర్యం చేసి దాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. రామూర్తి నాయుడు గారు స్వాతంత్ర సమరయుద్ధంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆయన డి చంద్రయ్య నాయుడు గారి నాయకత్వంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజన యువకులు చేసిన ఉద్యమం ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. రామూర్తి నాయుడు గారు ఒక సర్కస్ కంపెనీని కూడా స్థాపించారు. దాని ద్వారా ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారు. అయితే ఆయన తన సంపాదనలో ఎక్కువ భాగం దాన ధర్మాలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అలాగే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఉపయోగించేవారు.
అనిర్బన్ ఘోష్ అనే ఒక వ్యక్తి రామూర్తి నాయుడు గారి యొక్క బలాన్ని గ్రహించి భారతీయ వ్యక్తులు బ్రిటిష్ వారి కంటే బలహీనంగా ఉంటారనే వలసవాద మోసలను ఎదుర్కొనేందుకు యువతను శారీరకంగా దృఢంగా ఉండేలా శిక్షణ ఇవ్వమని ప్రేరేపించారు. జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన అభిజిత్ గుప్తా నాయుడు గారిని లీగ్ ఆఫ్ ఎక్స్ట్రాడనరీ జెంటిల్మెన్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు విస్తృతంగా ప్రయాణించిన వ్యక్తిగా పేర్కొన్నారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో రామూర్తి నాయుడు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆయన స్వస్థలమైన వీరఘట్టంలో మరొక విగ్రహం కూడా ఉంది. శ్రీకాకుళంలోని ఒక స్టేడియంకు కోడి రామూర్తి నాయుడు గారు పేరు పెట్టారు. నాయుడు గారి జీవితంపై ఒక జీవిత చరిత్ర తీయాలని చాలా నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. రామూర్తి గారు బర్మాలో ఉన్నప్పుడు కొంతమంది అసూయగ్రస్తులు ఆయన్ను చంపాలని చూశారు. కానీ ఎలాగో ఈ విషయం గ్రహించిన రామూర్తి గారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం బయలుదేరారు. కోడి రామూర్తి గారు కోట్లు గడించారు. అంతకంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. భారతదేశం అంతటా రామూర్తి గారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెళ్లాలనుకున్నారు, కానీ వెళ్లలేదు. ప్రతిరోజు పత్రికల్లో రామూర్తి గారిని ప్రశంసలతో ముంచెత్తేవారు. రామూర్తి నాయుడు గారు పండిత మదనమోహన మాలవీయ గారి అతిథిగా ఏడాది పాటు బెనారస్లో ఉన్నారు. ఆయన భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యా సంస్థను ప్రారంభించాలనుకున్నారు, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కీర్తిశేషులు మేడేపల్లి వరాహ నరసింహస్వామి గారు రచించిన దాన్ని బట్టి రామూర్తి గారికి కాలిపై రాచపుండి లేచినందున ఆ కాలు తీసివేయవలసి వచ్చింది. ఆయన సంపాదించిన ధనం మొత్తం కరిగిపోయింది. ఆయనకు శస్త్రచికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందులు తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారు. రామూర్తి నాయుడు గారు తన చివరి రోజుల్లో ఒరిస్సాలోని పలంగీర్ సంస్థానానికి పాల్గొనైన తన స్నేహితుడి ఎస్టేట్కి మారారు. ఆయన 1942లో సంక్రాంతి పండుగ సమయంలో బలంగీర్లో సాధారణ మరణం పొందారు. సో కోడి రామూర్తి నాయుడు గారి గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.